ఈ భూమి మీద 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి. ఒక పొలిటికల్ పార్టీ పేరు హోలీ, రెండో పొలిటికల్ పార్టీ పేరు అన్‌హోలీ అనుకుందాం మనం. మరి హోలీ అనేటటువంటి పొలిటికల్ పార్టీలోనేమో పరిశుద్ధులు, లోకం నుండి ప్రత్యేకపరచబడిన వారు, పాపం చేయుటకు భయపడేవారు, ఇతరులను దూషించుటకు భయపడేవారు, ఇతరుల సొమ్మును అన్యాయంగా తీసుకోవటానికి భయపడేవారు, వ్యభిచారం చేయనివారు, దొంగతనం చేయనివారు, హత్యలు చేయనివారు ఉన్నారనుకుందాం. వాళ్ళు చేరారు హోలీ అనేటటువంటి పార్టీలో. ఇక అన్‌హోలీ అనే పార్టీలో అన్యాయంగా డబ్బు సంపాదించేవాళ్ళు, లంచం తీసుకునేవాళ్ళు, ఇతరులపై దొంగ కేసులు పెట్టేవాళ్ళు, మంచివారిని అన్యాయంగా చంపేవాళ్ళు, ఇతరుల సొమ్మును ఆశించేవాళ్ళు, ఇతరుల బిడ్డలను, ఇతరుల భార్యలను ఆశించి వారితో పాపం చేసి వాళ్ళని చంపేవాళ్ళు, ఒకటేంటి ప్రతి విధమైన చెడు చేసే వాళ్ళందరూ కూడా అన్‌హోలీ అనేటటువంటి పార్టీలో చేరారనుకోండి. ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైన పార్టీ? ఏ పార్టీలో ఉన్నవాళ్ళు మరి హెవెన్ అనేటటువంటి ప్రదేశానికి చేరతారు, ఏ పార్టీలో వాళ్ళు హెల్ అనేటటువంటి ప్రదేశానికి చేరతారు? మనమే ఆలోచిద్దాం. ఎవరినో ఎందుకు అడగాలి, ఎవరికి వాళ్ళే మనం ఆలోచించుకుందాము. అయితే మనం ఈ రెండిట్లో ఏ పార్టీకి చెందిన వాళ్ళం? హోలీ అనే పార్టీకి చెందిన వాళ్ళమా, అన్‌హోలీ అనేటటువంటి పార్టీకి చెందిన వాళ్ళమా? మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళము, మనం ఎక్కడికి వెళ్తాము అని చెప్పి ఈ సంవత్సరం అంతా, న్యూ ఇయర్ అంతా ఆలోచించుకుంటూ మనం ఏ పార్టీలో ఉన్న వాళ్ళము, ఈ 2 పార్టీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పొలిటికల్ పార్టీస్ అనుకొని, మరి ఏ పార్టీలో మనం చేరి ఉన్నాము, దేన్ని అనుసరిస్తున్నాము, ఎక్కడికి వెళ్తాము అని ఆలోచిస్తూ శ్రేష్టమైన దాన్ని పొందుకొని శ్రేష్టమైన పార్టీలో ఉండి దేవుని యొక్క దీవెనలు పొందాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాను దేవుని నామంలో.